పిల్లారా, ఇక్కడ నిలబడినప్పుడు నేను మీతో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నానో నా కుటుంబంతో కూడా అలాగే మాట్లాడతాను. నేను నా భార్యలో తప్పిదం ఉంటే ఈ విషయంలో సరి చేసుకోమని వాక్య రూపంలోనే నేను చెప్తా. ఇంటికి వెళ్ళి ఏడ్చినా పర్వాలా, నా తల్లి ఏడ్చినా పర్వాలా, నా అన్నదమ్ములు ఏడ్చినా పర్వాలా, నా చెల్లెలు ఏడ్చినా పర్వాలా, ఎవరు ఏడ్చినా పర్వాలా, నేను చెప్పాల్సింది మాత్రం చెప్తా. ఎందుకంటే నేను సమర్పించుకుంది ఎవరి కోసం అంటే ప్రజల కోసం కాదు, దేవుని కోసం సమర్పించుకున్నా. నేను లెక్కప్ప చెప్పాల్సింది ప్రజలకి కాదు, నేను భయపడవలసింది ప్రజలకి కాదు, నేను భయపడవలసింది నన్ను పిలిచిన దేవునికి. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రజలు నన్ను విడిచెళ్ళిపోయినా, నన్ను తిరస్కరించినా, నన్ను విమర్శించినా, నన్ను అర్థం చేసుకోకపోయినా నేను వాక్యముతో నిలబడతా. నేను చెప్పదలసింది చెప్పేస్తా. వాక్యం ఏం చెప్తుందో అది చెప్పడం నా బాధ్యత.